మే 10 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. దేవుడు మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. కనుక మనకున్న వాటితోనే తృప్తిగా ఉండగలం. ప్రభువు మనవాడు కాబట్టి ఆయనలో మనకొక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయనలోనే మన ధననిధులు ఉన్నాయి. ఆయనే మన నివాస స్థలం కూడా. ఇటువంటి నిశ్చయిత మనకున్నప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరమే లేదు. ఈ ఉన్నతమైన ఆధారం మనకుండగా మన చుట్టుపక్కల వారి గుమ్మాలలోకి వెళ్లి ఏడుస్తూ మన బాధలు చెప్పుకోవలసిన అవసరమే లేదు. మన జీవితాలు మనవిగా జీవించటానికి వారి అనుమతి తీసుకోవాల్సిన అగత్యమే లేదు. కాబట్టి మనం చెప్పదలుచుకున్నది ధైర్యంగా చెబుదాం. మనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని ఎదిరిద్దాం. దేవునికి భయపడేవాడు ఎవరికీ దేనికి ఇక భయపడనవసరం లేదు. మనం సజీవుడైన దేవునిలో భయభక్తులు ఉంచినవారము కాబట్టి గర్విష్ఠుడైన దుష్టుని బెదిరింపులు అన్నీ మనమీద ఏమాత్రమూ ప్రభావం చూపించలేవు. అవి కేవలం గాలి శబ్దాలు మాత్రమే. మనుషులు ఇప్పుడు మనకు చేయాలనుకున్న కీడు ఏమాత్రం చేయలేరు. ఎందుకంటే నరమాత్రుడైనవాడు నాకేమి చేయగలడు అన్న అపోస్తలుని మాట మనకు ఆధారంగా ఉంది. పూర్వకాలంలో క్రీస్తు విశ్వాసులను పెద్ద పెద్ద బోనుల్లో బంధించేవారు. ఒక రాటగా కట్టేసి కాల్చేసేవారు. ఆ కాలం వెళ్లిపోయింది. బలిష్ఠుడైన పోపు ఇప్పుడు యాత్రికులను కాల్చలేడు. అబద్ధపు బోధకుల అనుచరులు మనలను నిందించి అపహాస్యం చేస్తే అదేమీ వింతైన విషయం కాదు. కారణం, ఈ లోక సంబంధులు పరలోక సంబంధులను ప్రేమించలేరు. అలా అయితే ఈ లోకస్తుల అపహాస్యాలను మనం భరించాలి. అలా భరించటం వల్ల మన ఎముకలేమీ విరిగిపోవు కదా. ప్రభువు మనకు సహాయకుడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. లోకం మన మీదికి క్రోధంతో లేస్తే లేవనియ్యండి, మనం మాత్రం భయపడవద్దు.